చందమామ కథ. సునయన కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అర్ధరాత్రి వేళ పిశాచగణాలు విషసర్పాలు తిరుగాడే ఈ భీతి గొల్పే శ్మశానంలో నువ్వు నానాయతనలకు గురి కావలసి రావడం ఏదైనా శాపకారణంగానా అన్న శంక కలుగుతున్నది. మానవులు తమకు తెలుసో తెలియకో చేసే పాపాలకు దేవతల పట్ల, మహామహులైన తపోధనుల పట్ల అజాగ్రత్త వల్లనో అహంకరించో చేసే అపచారాలకు తప్పక శాపగ్రస్తులవుతారు. నువ్వు అలాంటి వారిలో ఒకడివేనేమో తెలియదు. ఏమైనా మునుముందు నీకు హెచ్చరికలుగా ఉండేందుకు సునైన అనే రాకుమారి కథ చెబుతాను, శ్రమై తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వినయపురి రాజదంపతులకు వివాహం అయ్యి 16 సంవత్సరాలు గడిచినా సంతాన భాగ్యం కలగలేదు. ఆ దంపతులు దర్శించని పుణ్యక్షేత్రం, మొక్కని దేవుడూ లేడు. ఇలా ఉండగా వర్షాకాలం రోజుల్లో ఒకనాటి అర్ధరాత్రి వేళ ఉరుములు పిడుగులతో పాటు ప్రళయ భయంకరంగా వర్షం కురుస్తున్న సమయంలో నగరానికి దాపుల ఉన్న పెద్ద కొండ నిలువున పేలిపోయినట్లుగా కన్నకఠోరమైన శబ్దం వినిపించింది. ఆ శబ్దానికి రాణి శయ్యపై నుంచి ఉలిక్కిపడి లేచి కూర్చున్నది. ఆ తర్వాత కొద్దిసేపటికి వర్షం ఆగిపోయి అంతటా నిశ్శబ్దం ఆవరించింది. రాణి తిరిగి శయ్యపై పడుకుని నిద్రలోకి జారుకున్నది. ఆ స్థితిలో ఆమెకొక కల వచ్చింది. కలలో సర్వాంగభూషిత అయిన దుర్గాదేవి ఆమెకు ప్రత్యక్షమై ఎంతో కాలంగా కొండరాళ్లతో మహావృక్షాలతో కప్పబడి కనుమరుగైపోయిన నా ఆలయం వర్షపాతానికి బయటపడింది. శిథిలావస్థలో ఉన్న ఆ ఆలయాన్ని పునరుద్ధరించు, నీకు మేలు కలుగుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యింది. తెల్లవారాక రాణి తన కల గురించి రాజుకు చెప్పింది. రాజు నమ్మలేనన్నట్లుగా తల ఊపి, నమ్మినట్లుగా తల ఊపి, ఆ కొండ మీదకి చేరడానికి సరైన దారి కూడా లేదు. అక్కడ దేవాలయం ఉండడం వల్ల కళ్ళన్నీ నమ్మి లేనిపోని భ్రమలకు గురికాకు అన్నాడు. ఒకసారి వెళ్ళి చూద్దాం, ఏదో కొంత శ్రమ తప్ప కలగబోయే నష్టం ఏమీ లేదు కదా అన్నది రాణి. ఆ సాయంత్రం రాజు, రాణి కొద్ది పరివారంతో అతి కష్టం మీద కొండపైకి చేరుకున్నారు. అక్కడ శిథిలావస్థలో ఉన్న దుర్గాదేవి ఆలయాన్ని చూసి ఆశ్చర్యపోయారు. రాజుగారి ఆదేశాల మేరకు 6 మాసాలలో ఆలయం పునరుద్ధరణ జరిగింది. కొండ మీదకు దారి ఏర్పడింది. దుర్గాదేవికి అర్చనలు ఆరంభమైన రోజునే రాణి గర్భవతి అనే విషయం వెల్లడయ్యింది. ఆ రాజదంపతుల ఆనందానికి అవధులు లేవు. దేవి విగ్రహానికి ప్రత్యేకంగా వెండి కళ్ళు చేయించి స్వయంగా అలంకరిస్తానని మొక్కుకున్నది రాణి. అయితే గర్భవతి కావడంతో కొండ ఎక్కడం శ్రమతో కూడుకున్నదని ఆ ప్రయత్నం విరమించుకున్నది. క్రమంగా 9 మాసాలు నిండి 12 ఆడపిల్లను కన్నది రాణి. పచ్చటి పసిమితో, నల్లని ఉంగరాల జుట్టుతో, చెంపకు చారడేసి కళ్ళతో అందాలొలికిస్తున్న ఆ బిడ్డను చూడ్డానికి అంతఃపురంలో వారికి 2 కళ్ళు చాలలేదు. పండితులు ఆ పాప అందమైన కళ్ళు చూసి జాతకరీత్యా సా అక్షరంతో ఆ పాప పేరు మొదలైతే మంచిది, ఈమెకు సునయన అనే పేరు అతికినట్టుగా సరిపోతుంది అన్నారు. అయితే బిడ్డ పుట్టిన రెండో రోజుని అంత అందమైన కళ్ళు ఉన్న సునయన ఏమీ చూడలేదని, ఆమె పుట్టుగుడ్డు అని వైద్యులు తేల్చి చెప్పారు. ఈ దుర్వార్త వినగానే రాజదంపతులు ఎంతగానో దుఃఖించారు. చూపు లేదన్న లోటు తప్పించి సునయన అమితమైన తెలివితేటలు గలది. తీయని మధురమైన కంఠస్వరం ఆమె సొత్తు. కానీ అంధత్వం ఆమె పాలిట శాపంగా భావించి తల్లిదండ్రులు దిగులు పడుతుండేవారు. అలా కాలం గడిచి సునయనకు పెళ్ళీడు వచ్చింది. ఆమె ఎంతటి సౌందర్యరాశి అయినా చూస్తూ చూస్తూ ఒక గుడ్డి పిల్లను ఏ రాకుమారుడైనా ఎలా వరించగలడని బెంగపట్టుకున్నది రాజదంపతులకు.
నా వివాహం గురించి మీరు బెంగపడకండి, అంతా ఆ దుర్గాదేవిదే భారం అని తల్లిదండ్రులను ఊరడిస్తుండేది సునయన. ఆమె ప్రతి సాయంత్రం తన ఇష్టసఖితో కొండమీది దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి వస్తుండేది. అక్కడ ప్రసాదం తిన్నాక ఆలయం వెనుక ఉన్న కొండరాళ్ల మీద కూర్చొని చల్లని గాలికి సేద తీరడం ఆమె దినచర్య. ఒక రోజున ప్రసాదం తీసుకున్నాక ఆమె గుడి వెనక వైపుకు వచ్చింది. ఆమె ఇష్టసఖి ఆమెనొక రాయి మీద కూర్చోబెట్టి, రా రాకుమారి, నీ కమ్మని గొంతుతో 4 తీయని పాటలు పాడు అన్నది. సునైన దేవిని స్తుతిస్తూ పాట ప్రారంభించగానే ఆమె ఇష్టసఖి అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. ఆలయంలో పనులు చేస్తున్న యువశిల్పితో ఆమె వివాహం కొద్ది రోజుల్లోనే జరగనున్నది. సన్నజాజి, మల్లె, నందివర్ధనం పూల పరిమళాలను మోసుకు వస్తున్న చల్లగాలికి పరవశించి మనోహరంగా పాడుతున్నది సునయన. ఆ సమయంలో దేశాటనలో ఉన్న చంద్రగిరి యువరాజు సుధాకరుడు కొండ అవతలి వైపు నుంచి ఎక్కడంతో సునైన ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. అతడు గొప్ప చిత్రకారుడు. తండ్రి అంగీకారంతో అనేక రాజ్యాలు తిరుగుతూ కొన్ని వందల ప్రదేశాల వ్యక్తుల చిత్రాలు గీశాడు. ఇప్పుడు సునయన అపురూప సౌందర్యవతి అతడి కళ్ళను చెదరగొట్టింది. అంతటి అద్భుత సౌందర్య రాశిని అతడు కలలో కూడా చూసి ఉండలేదు. సుధాకరుడు అప్పటికప్పుడు తన్మయత్వంతో పాటలు పాడుతున్న సునయన చిత్రం గీశాడు. చిత్రం ముగిసేసరికి సునయన చెలికత్తె రాని వచ్చింది. ఆమె వస్తూనే చీకటి పడబోతున్నది. వెళదాం పదండి యువరాణి అన్నది. ఆమె కళ్ళబడకుండా ఒక బండరాయి వెనుక దాగాడు సుధాకరుడు. ఆ సౌందర్య రాశి ఆ రాజ్యపు యువరాణి అని గ్రహించి పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఇది జరిగాక సుధాకరుడు దేశాటన ముగించుకుని తిరిగి తన రాజ్యం చేరాడు. ఆ రాత్రి అతడి తండ్రి కాంతివర్మ కొడుకు పర్యటన విశేషాలనడిగి తెలుసుకొని, నీకొక శుభవార్త నాయనా, మన చక్రవర్తి ఏకైక కుమార్తె కాంచనకు నిన్ను వివాహమాడాలని ఉన్నదట. చక్రవర్తి నీ అభిప్రాయం తెలుసుకురావాల్సిందిగా దూతలను పంపాడు. సామంతులమైన మనకు చక్రవర్తితో వియ్యమాడే అదృష్టం పట్టింది అన్నాడు ఆనందంగా. సంవత్సరం కిందట సుధాకరుడు గొప్ప చిత్రకారుడని విన్న చక్రవర్తి అతడికి అతిథిగా పక్షం రోజులు తమ అంతఃపురంలో ఉంచుకొని తమ కుటుంబ సభ్యుల చిత్రపటాలు గీయించుకున్నాడు. అప్పుడే యువరాణి కాంచనకు సుధాకరుడితో పరిచయమయ్యింది. కాంచన మితిమించిన స్థూల శరీరురాలు. దీనికి తోడు ఒక కాలు అవుడు పరమ కోపిష్టి. సుధాకరుడు ఆమె రూపాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ అవిటి స్థూలకాయురాలితోనా నా వివాహం అన్నాడు విసురుగా. ఆ జవాబుకు కోపగించుకున్న రాజు కాంతివర్మ, నువ్వు నవమన్మధుడివా ఏం? గూని మెల్లకన్ను అన్నాడు తీవ్ర స్వరంతో. కన్న తండ్రే తన రూపాన్ని అలా ఈసడించేసరికి సుధాకరుడు విలవిల్లాడిపోతూ, క్షమించండి నాన్నగారు, నేను వేరొక యువతిని వరించాను. ఆమె వినయపురి యువరాణి అంటూ సునయన చిత్రాన్ని తెచ్చి తండ్రికి చూపించాడు. సునయన అందం చూసి నిర్ఘాంతపోయాడు కాంతివర్మ. తర్వాత కొద్దిసేపు మౌనంగా ఉండి, నేనన్నదానికి బాధపడకు. చక్రవర్తి కుమార్తెను తిరస్కరిస్తే రాబోయే పరిణామం తీవ్రంగా ఉండవచ్చు. మనం సామంతులం, రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నది అన్నాడు. ఆ పరిణామాలకు నేను సిద్ధమే నాన్నగారు అన్నాడు సుధాకరుడు దృఢస్వరంతో. కొడుకు పట్టుదల గురించి బాగా ఎరిగి ఉన్న కాంతివర్మ సునయన ఆమె తండ్రిని గురించి సమాచారం కోసం వినయపురానికి చారులను పంపించాడు. వాళ్ళు తిరిగి వచ్చి సునయన పుట్టుగుడ్డి అన్న సంగతి కాంతివర్మకు చెప్పారు. ఈ సంగతి తెలియగానే కాంతివర్మ కొడుకు మందిరానికి వెళ్ళి, నాయనా, ఆ సునయనతో నువ్వు మాట్లాడలేదు, దూరంగా ఉండి ఆమె చిత్రం గీసావు అంతే కదా అని ప్రశ్నించాడు. సుధాకరుడు అవునన్నట్లుగా తల ఊపాడు. అప్పుడు కాంతివర్మ, ఆ రాకుమారి అద్భుత సౌందర్య రాశి అన్న మాట నిజం,
కానీ పాపం ఆమె పుట్టుగుడ్డి అన్నాడు జాలిపడుతూ. సుధాకరుడు ఒక్క క్షణం నివ్వెరపోయి తండ్రి మాట నమ్మలేనట్లుగా చిత్రంలోని సునయన కళ్ళకేసి కొంతసేపు పరీక్షగా చూసి, అయితే మరీ మంచిది, సునయనతోనే నా వివాహం అన్నాడు. కాంతివర్మ వెంటనే శుభం, త్వరలోనే నీ వివాహం సునయనతో జరుగుతుంది అంటూ కొడుకును ఆశీర్వదించి తన మందిరానికి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సుధాకరుడి వివాహం చక్రవర్తి కుమార్తెతో జరగకపోతే సామంతుడైన తనకు అనర్థం జరుగుతుందని కాంతివర్మ భయపడ్డాడు. చారుల ద్వారా ఆమె పుట్టుగుడ్డి అని తెలిసాక వివాహానికి మరింత కఠినంగా అభ్యంతరం చెప్పకపోగా కొడుకును ఆశీర్వదించడం వింతగా లేదా? మరొక సందేహం, సునయన అందురాలని విన్నాక సుధాకరుడు అయితే మరీ మంచిది అనడం విడ్డూరంగా లేదా? తను కోరి వివాహమాడాలనుకున్న యువతి అంగవైకల్యానికి విచారించడం పోయి అతడు ఆనందిస్తున్నట్లుగా కనబడుతున్నది. వీటన్నింటినీ అలా ఉంచి సునయన అందురాలుగా జన్మించడం, చక్రవర్తి ఏకైక కుమార్తెను వివాహమాడే అవకాశాన్ని సుధాకరుడు చేజేతులా జారవిడుచుకోవడం చూస్తుంటే ఇద్దరూ శాపగ్రస్తులేమో అన్న సందేహం కలగడం లేదా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు కాంతివర్మ మొదట సుధాకరుడు సునయనను వివాహమాడడానికి అభ్యంతరం చెప్పడం, తర్వాత అతన్ని ఆశీర్వదించడంలో వింత పడనవసరం ఏమీ లేదు. తన కొడుకు చక్రవర్తి కుమార్తెను నిరాకరించడం తన సామంత రాజ్యానికి క్షేమం కాదని అతడు భయపడినట్టు తెలుస్తూనే ఉన్నది. అయితే ఒక అందురాలిని తన కొడుకు ప్రేమించి వివాహమాడనున్నాడనే వార్త పంపితే ఆయన తప్పక సుధాకరుడి త్యాగబుద్ధిని హర్షిస్తాడని కాంతివర్మకు నమ్మకం కుదిరింది. గొప్ప చిత్రకారుడైన యువకుడు చక్రవర్తి అంతటి వాడి కుమార్తెను వివాహమాడనని తిరస్కరించాడంటే అది ఆ యువకుడి ఔన్నత్యానికి, మానసిక పరిపక్వతను చాటుతుంది. ఇకపోతే సుధాకరుడు సునయన పుట్టుగుడ్డి అని తండ్రి ద్వారా విన్నప్పుడు అయితే మరీ మంచిది అనడానికి తగిన కారణం ఉన్నది. తను గొప్ప చిత్రకారుడే కావచ్చు, కానీ తను మాత్రం ఏమాత్రం రూపసి కాడు. గూని మెల్లకన్ను. నిజంగా సునయన అందురాలు కాకుంటే ఆమె తనను మనసారా ఇష్టపడి వివాహమాడటం సంభవం కాకపోవచ్చు. సుధాకరుడు సునయన శాపగ్రస్తురాలా అన్న ప్రశ్న అంత యుక్తియుక్తమైనది కాదు. లోకంలో ఎవరో సుఖాల మధ్య మరెన్నో కష్టాల మధ్య జీవయాత్ర సాగిస్తుంటారు. ఆ కారణంగా కొందరు వరప్రసాదులని, ఇంకొందరు శాపగ్రస్తులని అనుకోవడం మందబుద్ధుల సూత్రీకరణ అవుతుంది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.